ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమా, మనం ఏం చెప్తున్నాము, మ్యాథ్స్ 2Aలో ఇంపార్టెంట్ ఒక థీరం, బేస్ థీరం ప్రాబిలిటీలో చెప్పుకుంటున్నాము. ఓకేనా? ఇది అంతా స్టేట్మెంట్, ఇదంతా మీరే రాయాలి. 2 మార్క్స్ ఉంటుంది స్టేట్మెంట్కి. ఓకేనా? వాడు ఏమి ఇచ్చాడో చూడండి. ఫస్ట్ E1 E2 En ఇది అండ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్. ఓకేనా? ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్లో. నెక్స్ట్ ఫర్ ఎనీ ఈవెంట్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ P of A నాట్ ఈక్వల్ టు 0 అని ఉంది. ఇక్కడ P of EI నాట్ ఈక్వల్ టు 0. ఇది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, లెట్ S be the sample space ఆఫ్ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. వాళ్ళు ఇచ్చిందే నేను రాశాను. నెక్స్ట్ లెట్ E1 E2 En అని చెప్పేసి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఏ 2 ఈవెంట్స్ అసలుకి కలవు అనమాట. అంటే ఈఐ ఇంటర్సెక్షన్ ఈజే ఈక్వల్ టు 5కి ఈక్వల్ అవుతాయి. ఈ రెండిట్లో కామన్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. ఆ ఉండకపోతే దాన్ని ఏమంటాము? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటాం. ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ అంటే వీటి యొక్క ఈవెంట్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? యూనియన్స్ అన్నీ శాంపుల్ స్పేస్లో ఉంటాయి అన్నమాట. అది కండిషన్. అప్పుడు మనం ఏం రాస్తామంటే S ఈక్వల్ టు యూనియన్ I ఈక్వల్ టు 1 to N EI. వీటి యొక్క యూనియన్స్ అన్నీ మనకి శాంపుల్ స్పేస్ Sలో ఉంటాయి. నెక్స్ట్ చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ వేలో నేర్చుకుందాం. ఇక చూడండి, మళ్ళీ ఏమి ఇచ్చారు? ఫర్ ఎనీ ఈవెంట్ ఏ, అదే రాసేసేయండి. ఫర్ ఎనీ ఈవెంట్ ఏ ఆఫ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ రాసేసి మనకు మోస్ట్ అంటే ఏ అనేది ఎక్కడ ఉండాలి? ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ మన ఎక్స్లోనే ఉండాలిగా. అంటే ఏం రాయొచ్చు మనం? ఏ ఈక్వల్ టు ఏ యూనియన్ ఎస్ అని రాసుకోవచ్చు. సారీ, ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అని రాసుకోవచ్చు. ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే చూడండి, ఎస్లో ఒక సెట్ తీసుకోండి. 1 2 3 అనుకోండి, ఏ 1 2 అనుకోండి. జస్ట్ వీటి మొత్తం ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? రెండిట్లో యాడ్ అయ్యే పాయింట్సే కదా. రెండిట్లో సేమ్గా ఉన్న పాయింట్స్ ఏంటి? 1 2 1 2. అంటే దేనికి ఈక్వల్ అవుతుంది? ఏ ఇంటర్సెక్షన్ ఎస్ ఈక్వల్ టు ఏకే కదా ఈక్వల్ అవుతుంది. అదే మనం రాసాం. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి వస్తే చాలు, మిగతా అన్నీ మనం ఈజీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకేనా? కేర్ఫుల్గా చూడండి. చూడమ్మా, ఏ యాస్టీజ్గా రాసేసేయండి. ఏ ఇంటర్సెక్షన్ ఎస్ అంటే మనకేం తెలుస్తుంది చూడండి అమ్మా, అది రాసేసేయండి. యూనియన్ I ఈక్వల్ టు 1 to N EI. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి స్టెప్ బై స్టెప్ రాసేసుకోవచ్చు. అంటే మీనింగ్ ఏంటి? E1 యూనియన్ E2 యూనియన్ EN వరకు వీటి ఒక యూనియన్స్ అనే కదా మనం రాయాల్సింది. వీటికి యూనియన్ I ఈక్వల్ టు 1 to N EI అంటే E1 నుంచి EN దాకా యూనియన్స్ మొత్తం ఎస్లో ఉంటాయి అనే కదా, ఇదే కదా రాసేది. నెక్స్ట్ దీన్ని మళ్ళీ మనం ఏం రాసుకోవచ్చు అమ్మా? ఏ ఇంటర్సెక్షన్ E1. ఈ రెండు ఒక సెట్ అంటే మల్టిప్లికేషన్ అయిపోతుంది. ఇది మొత్తం దీంతో మల్టిప్లికేషన్, ఇది మొత్తం దీంతో మల్టిప్లికేషన్, అట్లా చేసేసుకోవచ్చు కదా. ఇది ఒకటి. నెక్స్ట్ యూనియన్ ఉంది కదా, యూనియన్. నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ E2 యూనియన్. నెక్స్ట్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ EN. ఓకేనా? నెక్స్ట్ ఇదంతా ఏంటి? ఏ. దీనికి ప్రాబిలిటీ అప్లై చేసేద్దాం. ఓకేనా? ప్రాబిలిటీ అంటే P of A ఈక్వల్ టు P of ఏ ఇంటర్సెక్షన్ E1 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E2 యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ EN. మొత్తానికి ప్రాబిలిటీ అప్లై చేశాను. ప్రాబిలిటీ అప్లై చేసే యూనియన్స్ అన్నీ ఎలా మారిపోతాయి? ప్లస్గా మారిపోతాయిగా.
అదే నేను జస్ట్ ఇక్కడ రాస్తున్నాను. అంటే P of A ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ E1 ప్లస్ P of A intersection E2 plus and so on plus P of A intersection En. ఇది మొత్తం మనం ఎలా రాసుకోవచ్చు? మనం సమిషన్ I ఈక్వల్ టు 1 to n A ఇంటర్సెక్షన్ EIగా రాసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, దీన్ని మళ్ళీ మనం మల్టిప్లికేషన్ థియరం ప్రకారం ఎలా రాసుకోవచ్చు? బై మల్టిప్లికేషన్ థీరం ప్రకారం ఏం రాసుకోవచ్చు? మా సమిషన్ I ఈక్వల్ టు 1 to n P of EI P of A by EA ఫస్ట్ P of A. ఓకేనా? దీని మొత్తాన్ని మల్టిప్లికేషన్ థీరం ప్రకారం ఏం రాసుకోవచ్చు? P of EI P of A by EA ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ వీ నో దట్ మనకు ఒక కండిషనల్ ప్రాబిలిటీ తెలుసు. డెఫినేషన్ కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం మనం ఏం రాసుకోవచ్చు? P of EK by A అంటే ఏం రాసుకోవచ్చు? మా P of EK ఇంటర్సెక్షన్ A by P of A కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం ఇది రాసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, దీన్ని మళ్ళీ మనము థీరం ప్రకారం ఎలా రాసుకోవచ్చు? P of EK P of A by EK by P of A అంటే ఫ్రమ్ 1 నుంచి ఏం రాసుకోవచ్చు? I ఈక్వల్ టు 1 to n P of EI P of A by EI. ఇదేంటమ్మా? P of EK by A. ఓకేనా? అంటే చూడండి, మనం దీన్ని ఉన్నదాన్ని ఇలా రాసాము, దీన్ని మళ్ళీ ఇలా రాసుకోవచ్చుగా. ఇక్కడ EI ఉంది కాబట్టి EI P by A by EI రాసాం. అలానే దీన్ని మళ్ళీ ఏం రాసుకోవచ్చు? P of EK P of A by EK రాసుకోవచ్చు. మనం ప్రూవ్ చేయాల్సింది ఇదే కదమ్మా. చాలా చూడండి, చాలా సింపుల్గా వచ్చింది. ఫస్ట్ మనం ఏం రాయాలి? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ అంటే మీనింగ్స్ తెలిసి ఉండాలి. ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ఏ రెండు ఈవెంట్స్ ఇంటర్సెక్షన్ పైకి ఈక్వల్ అవుతాయి అంటే వాటిలో ఎలిమెంట్స్ అసలు కలిసినయే ఉండవు. ఇవి మొత్తం ఎగ్జాక్టివ్ ఈవెంట్స్ అంటే ఏంటి? వీటి యొక్క యూనియన్స్ అన్నీ ఎస్కి శాంపిల్ స్పేస్కి ఈక్వల్ అవుతాయి. అది రాసేసుకున్న తర్వాత ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ ఎస్. ఎస్ అంటే మనకు తెలుసు, అదే రాసాను. నెక్స్ట్ వీటి ఒక యూనియన్సే కదా, అవే రాసుకున్నాం. నెక్స్ట్ ఇవి ఇంటూ ఏ ఇంటర్సెక్షన్ E1 ఏ ఇంటర్సెక్షన్ E2 ఏ ఇంటర్సెక్షన్ EN అలా రాసేసుకున్న తర్వాత ప్రాబిలిటీ అప్లై చేసాను బోత్ సైడ్స్. ప్రాబిలిటీ అప్లై చేస్తే యూనియన్ ఎలా మారిపోయింది? ప్లస్గా మారిపోయింది. వీటి మొత్తాన్ని మనం ఇలా రాసుకోవచ్చుగా. నెక్స్ట్ దీన్ని మన మల్టిప్లికేషన్ థియరం ప్రకారం ఇలా రాసేసుకోవచ్చు. నెక్స్ట్ కండిషనల్ ప్రాబిలిటీ. కండిషనల్ ప్రాబిలిటీ ప్రకారం డెఫినేషన్ ప్రకారం మనం ఇది రాసేసుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని మళ్ళీ అడిషన్ థియరం ప్రకారం మల్టిప్లికేషన్ థియరం ప్రకారం ఇలా రాసేసుకోవచ్చు. చాలా ఈజీ అన్నమాట. బట్టి పట్టకుండా అర్థం చేసుకుని డెఫినేషన్స్ మాత్రం బాగా చదవండి. ఓకేనా? ఇక్కడ ఇయర్ ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.